ఇక అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి ఈ మీటింగ్ ప్రాంగణంలో కూర్చోవలసిందిగా ప్రభు ప్రేమలో మనవి. సెల్ ఫోన్లు ఏమైనా ఆన్లో ఉన్నట్లయితే ఆఫ్లో పెట్టుకోండి. సెల్ ఫోన్లు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం మాట్లాడితే దేవుడు మాట్లాడాడు, దేవుడు మాట్లాడితే మనం మాట్లాడకూడదు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. మనం మాట్లాడితే ప్రభు మాట్లాడాడు. ప్రభు మాట్లాడాలంటే మనం మౌనంగా దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. చదువు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక వాక్య భాగంలోనికి వెళదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35వ వాక్యాన్ని హల్లెలూయా. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 35వ వాక్యాన్ని నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొనును. చదవగలిగిన వాళ్ళు మైక్లో స్పష్టంగా చదవాలి. నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొనును. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును. జీవమును కనుగొనును. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల వేళల్లో మనమందరం తెలుసుకోవలసిన ఒక పరమ సత్యం అనేది ఉంటుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితేనే తాను జీవాన్ని కనుక్కుంటాడని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును అనే మాట రాయబడింది. నన్ను కనుగొనువాడు అనే మాట పలుకుతున్న వ్యక్తి ఎవరు? ఆయన్ని కనుగొంటే జీవమును కనుగొన్నట్టు అంటున్నాడు. ఎవరైనా ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఏం చేస్తాడు? ఆయనకి మానవులకు సంబంధం ఏంటి? నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొనును అంటే ఆయన అందరిలాగా కనిపించేవాడు కాదు. వెతికినప్పుడు, పరిశోధించినప్పుడు మాత్రమే ఆయనను కనుగొనగలము. సాధారణమైన రీతిలో ఎవరు ఆయనను కనుగొనలేరు. ఆయనను కనుగొనిన వాడే జీవమును కనుగొంటాడు అని చెబుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, ఈ సందేశం మీకు కొంచెం ఆలోచింపచేసే విధముగా ఉండొచ్చు. ఆయనను శ్రద్ధగా మీరు దేవుని యొక్క మాటలు వినగలిగితే, నేను బైబిల్ గ్రంథంలో నుండి అలాగే ఇతరత్రమైనటువంటి కొన్ని గ్రంథాల్లో నుండి కూడా కొన్ని విషయాలు మీకు చెబుతూ ఈయన ఎవరో నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. చప్పట్లు కొట్టుగడిగా చెప్పండి హల్లెలూయా. ఇటు బైబిల్లో నుండి, రెండోది ఇతరత్రమైనటువంటి అన్య గ్రంథాల్లో నుండి కూడా ఆయన ఎవరు అనే విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కనుక మీరందరూ శ్రద్ధగా దేవుని యొక్క మాటల మీద మనసు ఉంచాలని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం లోతులోనికి వెళ్దాం. ఇంకొక వాక్యం చదువుకుందా. ఇంకొక వాక్యం దేవుని స్తోత్రం కలుగును గాక.
స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా, ఈయన ఎవరో అనే విషయం ఎంతోమంది వేద ఋషులు, వేద పండితులు తపస్సు చేసి తపోజ్ఞానం వలన ఈ వ్యక్తి ఎవరో, ఎలా ఉంటాడో కనుగొనమంటున్నాడు. ఆయన గుణలక్షణాలు, ఆయన స్వభావము, ఆయన యొక్క బల శౌర్యములు, ఆయన యొక్క స్థావరము, ఆయన యొక్క మహాశక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎంతోమంది వేద ఋషులు ఆయన గురించి తపస్సు చేశారు. తపస్సు చేసి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు నేను మీకు పరిచయం చేసిన తర్వాత ఆ మాటల యొక్క ప్రశ్నకి సమాధానం బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలా చెప్పాడో వాటికి బైబిల్ వాక్యానికి మీరు కంపాస్ అంటే పోలిక చేసి అంటే మనం కనుగొనవలసినటువంటి ఆ మహాదేవుడు, ఆ జీవమునిచ్చే దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకుందాం. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను కొన్ని వేద గ్రంథాల గురించి చెబుతున్నప్పుడు ఆ వేద గ్రంథాలని నేనేదో విమర్శిస్తున్నానని కానీ, తప్పు పట్టడానికి కానీ, లేక వాటిని వేరే విధముగా మాట్లాడటానికి నేను అవి ఆధారంగా తీసుకోవడం లేదు. ఈ కనుగొనవలసినటువంటి ఈ మహాదేవుని గురించిన వివరణ బైబిల్ గ్రంథంలోనే కాదు, ఇతరత్రమైన గ్రంథాల్లో కూడా ఉన్నది అని జస్ట్ పరిచయం చేయటానికి. అప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథం అంటే ఎంత ఇష్టమో నాకు వేద గ్రంథాలు కూడా అంతే ఇష్టం. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మనం కనుగొనవలసినటువంటి వ్యక్తి అంటే ఆ దేవుడు వేద గ్రంథాలలో తపస్సు చేసినటువంటి ఆ మునులు ఋషులు తపోజ్ఞానం వలన రాసినటువంటి ఆ మహాదేవుడు ఒక్కరే అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే నేను దాదాపుగా నా ప్రియమైన బిడ్డల ఒక బైబిల్ గ్రంథమే కాదు, ఇతరత్రమైనటువంటి గ్రంథాలు కూడా చదివే అలవాటు నాకుంది కనుక ఏది ఒక్కసారిగా గుడ్డిగా నమ్మను, ఏది సత్యమని ఒకసారి నిర్ధారణ చేయను, ఏది నిజమని హడావుడిగా చెప్పను. వీటిలో ఉన్నటువంటి పరిశోధన వల్ల కలిగే సారాంశం, ఆ సత్యము దేనిని రుజువు చేస్తున్నది అనేది ప్రధానమైన విషయం. దానిని మాత్రమే చెప్పాలని ప్రయత్నం చేస్తాను. నేను స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా, వేద గ్రంథాలలోనే ఒక శ్లోకం చెప్తాను, అంటే ఇంచుమించు ఒక 8-9 శ్లోకాలు చెప్తాను. వాటి యొక్క భావాన్ని కూడా మీకు చెప్తాను. అయితే అవి సంస్కృతి భాషలో రాయబడ్డాయి కనుక నేను ఆ సంస్కృతిలో రాయబడినటువంటి ఆ భాషను చదవక కేవలం తెలుగులో మాత్రమే మీకు చెప్తాను. దానికి స్తోత్రం కలుగునుగాక. ముక్తికోపనిషత్తు 2వ అధ్యాయం 65వ వాక్యం, అంటే మన భాషలో చెప్తున్నాను. వాటికి వేరే విధమైనటువంటి పదాలు పలుకుతారు వాళ్ళు, మండలమని, సూక్తులని, మంత్రమని. ఇక్కడ ఎక్కువ శాతం ప్రభువు నమ్మిన వారు ఉన్నారు కనుక, బైబిల్ని ఎరిగిన వారు ఉన్నారు కనుక మన భాషలో రెఫరెన్స్ చెప్తున్నారు. ముక్తికోపనిషత్తు 2వ అధ్యాయం 65వ వాక్యం అనే ఈ శ్లోకంలో ఏమని రాయబడిందంటే, 4 వేదములను సమస్త శాస్త్రములను పలుమార్లు చదివినను సృష్టికర్తను గూర్చిన అనుభవం లేని ఎడల గరిటె పాకం రుచి ఎరుగుజాలనట్లు మనుజుడు సృష్టికర్తను గూర్చిన జ్ఞానమును పొందలేడు. అర్థమైంది మీకు? 4 వేదములను సమస్త శాస్త్రములను పలుమార్లు చదివినను సృష్టికర్తను గూర్చిన అనుభవం లేని ఎడల గరిటె పాకము రుచి ఎరుగజాలనట్లు మనుజుడు సృష్టికర్తను గూర్చిన జ్ఞానము పొందలేడు అని రాయబడింది.
వేద గ్రంథాలు నా ప్రియదేని బిడ్డారా చతుర్వేద గ్రంథాలు అంటారు. చతు అనగా 4 అని అర్థం. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్ణ వేదం. ఈ 4 వేద గ్రంథాలని పారాయణము చేసినను, అలాగే శాస్త్రములను పలుమార్లు చదివినను, సృష్టికర్తను గురించినటువంటి జ్ఞానము లేకపోతే మనం వండుతున్నటువంటి కొన్ని వంటకాలలో గరిటెని తిప్పుతాం. గరిటె కేవలం ఆ వంటకములో పాత్రలో తిరిగితే తప్ప ఆ గంటికి ఆ యొక్క వండినటువంటి ఆ పాకములో రుచి తెలియదు. అదే విధముగా గ్రంథములు ఎన్ని చదివినను సృష్టికర్తను గుర్చిన అనుభవం లేని ఎడల గరిటె పాకము రుచి చూడనట్లు మనుషులు సృష్టికర్తను గూర్చిన జ్ఞానమును పొందలేరని ముక్తికోపనిషత్తు 2:65లో రాయబడింది. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ కానివ్వండి, ఇంకా ఇతరత్రమైనటువంటి గ్రంథాలు కానివ్వండి, ఏవి చదివినను సృష్టికర్తని ఎరగాలి. బైబిల్లో నన్ను కనుగొనువాడని రాయబడింది. ఈ ముక్తికోపనిషత్తులో సృష్టికర్తను కనుగొనాలని రాయబడింది. దాని స్తోత్రం కలుగునగాక. ఆ సృష్టికర్తని కనుగొనలేక ఎన్నిసార్లు గ్రంథాలు చదివినాను, గరిటె తిప్పిన తర్వాత గరిటె ఆ పాకాన్ని రుచి చూడనట్లు ఈ చదివిన వారు సృష్టికర్తను గురించిన జ్ఞానం పొందలేకపోతే వ్యర్థం అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది మాట? నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవది అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, ముండకోపనిషత్తు 1:5లో ఏమని రాయబడిందంటే, శత్రువేదముల శిక్షా కల్పము, వ్యాఖ్యారణము, వేద పద జ్ఞానము, ఛందస్సు, జ్యోతిష్యము, వేదాంగములు మొదలగు వాటిని గూర్చిన జ్ఞానము 2వ తరగతికి చెందినదైన విద్య ఉన్నది. మరణాంతరము ఏ విద్య వలన మానవుడు మోక్షమును పొందగలడో అది అతి శ్రేష్టమైన మొదటి తరగతి విద్య ఉన్నది అని రాయబడింది. అంటే చతుర్వేదములు అంటే వేద గ్రంథములు, శిక్షాకల్పము, వ్యాఖ్యానము, వేద జ్ఞానము, ఛందస్సు, జ్యోతిష్యము, వేదాంగములు మొదలగు వాటిని గూర్చిన జ్ఞానము 2వ తరగతికి సంబంధించినది. అయితే మానవుడు మోక్షమును పొందటానికి మరణాంతరము, ఆ మోక్షం పొందే విద్యను ఎవరైతే తెలుసుకోగలరో ఆ వ్యక్తి మాత్రమే మొదటి తరగతికి సంబంధించిన వాడు అని ఈ ముండకోపనిషత్తు 1వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడింది. నా ప్రియమైన బిడ్డలారా, అంటే ఇక్కడ కూడా సారాంశం ఏమిటంటే, చతుర్వేద గ్రంథాలు కానీ, శిక్షా కల్పము కానీ, వ్యాఖ్యానం కానీ, వేద పద జ్ఞానం కానీ, ఛందస్సు, జ్యోతిష్యము, వేదాంగములు మొదలగు వాటి ఇవన్నీ కూడా చదవటము అనేది 2వ తరగతి విద్య ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత మానవుడు మోక్షాన్ని పొందటానికి మార్గమును కనుగొంటాడో, ఏ విధముగా మార్గం కనుగొంటాడో ఆ మార్గమును బోధించే విద్య మొదటి, అంటే ఫస్ట్ క్లాస్ విద్య, ఫస్ట్ క్లాస్ స్టడీ. అర్థమైంది మీకు? ఎంతమందికి అర్థమైంది మాట? వేద గ్రంథములు కానీ, బైబిల్ గ్రంథం కానీ చదవటం అనేది చాలా ప్రాముఖ్యమే. ఏ గ్రంథాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. ప్రతి గ్రంథములో దేవుడు ఏదో ఒక విధముగా ఆయన దర్శనమిస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ వేద ఋషులు ఈ వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో చతుర్వేదాలు కానీ, జ్యోతిష్యము కానీ, వేదాంగములు కానీ, వ్యాఖ్యాన కానీ, అలాగే ఛందస్సు కానీ ఏవి తెలిసినను మరణము తర్వాత మానవుడు ఆ మోక్షాన్ని కనుగొంటే ఈ చదివిన జ్ఞానము కంటే ఫస్ట్ క్లాస్లో నిలబడే జ్ఞానం అది అంటున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. భూమి మీద మనిషి పుట్టేది 70, అధిక బలం ఉంటే 80 అని బైబిల్ గ్రంథం చెబుతుంది. 70 అధిక బలం ఉంటే 80. ఆ తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తాడు? చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో అంటే ఆ విషయాన్ని, ఆ
ఆ మర్మాన్ని, ఆ సీక్రెట్ని భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోగలిగితే ఈ భూ ప్రపంచంలో అన్ని గ్రంథాల చదువు కంటే అది ఫస్ట్ క్లాస్ చదువు అని వేద గ్రంథం చెప్తూ ఉంది. ఈ భూమి మీద నా ప్రియమైన బిడ్డలారా ఎన్నో రకాలైన చదువులు ఉన్నాయి. దేవుడు వారికి అనుగ్రహించిన మహాప్రేమ కృపకై వారి స్థాయిని బట్టి చదువుతూ ఉంటారు. బీటెక్ అని, ఎంటెక్ అని, పిహెచ్డి అని. తర్వాత కొంతమంది దైవ జ్ఞానాన్ని పటిష్ఠించాలని వేద గ్రంథాలు కానీ, బైబిల్ గ్రంథాన్ని కానీ పారాయణం చేస్తూ ఉంటారు. ఈ గ్రంథాలని చదవలసిన ఆవశ్యకత ఉంది. కానీ నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మ మోక్షానికి ఏ విధముగా వెళ్ళగలదో, ఏ విధముగా అక్కడ చేరగలదో ఆ విద్యను తెలుసుకోవటమే అది మొదటి తరగతి విద్యని ఇదిగో ఈ 2వ శ్లోకంలో రాయబడింది. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలాగే 3వ విషయాన్ని కూడా చెప్తాను. నేను బైబిల్ గ్రంథంలో నుండి చెప్పక ముందు ఇవి జస్ట్ మీకు అవుట్లైన్ గురించి చేస్తున్నాను. ఇవి ఏమాత్రం తప్పు కానే కాదు. ఈ వేద గ్రంథాల్లో రాయబడిన విషయాలు తప్పు కానే కాదు. అలా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకోటి కేనోపనిషత్తు 2:5లో రాయబడిందండి. కేనోపనిషత్తు 2:5లో ఏమని రాయబడిందంటే ఈ లోకంలో ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎక్కడున్నప్పుడు తెలుసుకోవాలి? ఈ లోకములో ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకోవాలి. సచ్చిన తర్వాత తెలుసుకోలేవరని మానవుడు అంటున్నాడు. భూమి మీద బ్రతికి బట్టగడుతున్నప్పుడే, ఈ లోకములో ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన జీవితం నీకు దొరుకుతుంది. ఇక్కడ దేవుణ్ణి సాక్షాత్కరించుకోకపోతే గొప్ప వినాశనము కలుగుతుంది. తర్వాత అన్నాడు, జ్ఞానవంతులైన వారు సర్వ జీవులలో దాగి ఉన్న దైవాన్ని తెలుసుకొని ఈ లోకాన్ని విడిచిన తర్వాత మోక్షాన్ని పొందుతారు అని రాయబడింది. దాని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ప్రతి మానవుడు నన్ను కనుగొనాలని చెబుతున్న ఆ సృష్టికర్తని ఈ లోకంలో ఉండగానే ఆయన్ని కనుగొనాలంట, తెలుసుకోవాలంట. అలా తెలుసుకున్నప్పుడే ఆ వ్యక్తి జీవితం నిజమైన జీవితం అవుతుంది. ఇక్కడ దేవుణ్ణి సాక్షాత్కరించుకోకపోతే గొప్ప వినాశనము కలుగుతుంది. అంటే ఆయన్ని కనుగొనకపోతే, ఈ సృష్టికర్తని కనుగొనకపోతే, ఈ మహాదేవుని కనుగొనకపోతే గొప్ప వినాశనం కలిగిద్దని కేనోపనిషత్తు 2:5లో రాయబడింది. అప్పుడు బిడ్డలారా, జ్ఞానవంతులైన వారంట సర్వ జీవులలో దాగి ఉన్న దైవాన్ని తెలుసుకుంటారని ఈ యొక్క శ్లోకం చెప్తూ ఉంది. మానవుడు అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సృష్టిలో ఉన్న ప్రతిదీ కనుగొనాలని ప్రయత్నం చేస్తాడు. కనుగొని ఏదో సాధించినట్టుగా కాలరెగరేస్తాడు. సృష్టిని కాదు నువ్వు కనుగొనాల్సింది, సృష్టిని కలుగు చేసిన దేవుణ్ణి కనుగొనాలి. ఆయన్ని కనుగొనకపోతే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీకు గొప్ప వినాశనం కలిగిద్దని వేద గ్రంథాలు చెబుతున్నాయి. నాయన ఆయన్ని కనుగొనాలి, ఆయన కనుగొనాలి. ఎప్పుడు రాలిపోతావో తెలియదు, ఎప్పుడు కూలిపోతావో తెలియదు, ఎప్పుడు ఆవిరైపోతావో తెలియదు. బ్రతికి ఉన్నప్పుడే అన్నిటిని గూర్చి కనుగొంటున్న మానవుడు ఇదిగో ఈ మహాదేవుని కనుగొనాలి. జీవమిచ్చే దేవుని కనుగొనాలి. నరకం తప్పించే దేవుని కనుగొనాలి. గొప్ప వినాశనం తప్పించే దేవుని కనుగొనాలి. కనుగొనకపోతే వాడి జీవితం నిరార్థకం అయిపోతుంది అని వేద గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎలా ఉంటాడో చెబుతున్నాయి వేద గ్రంథాలు. నా ప్రియమైన బిడ్డలారా, వేద ఋషులు తపస్సు చేసి తపో జ్ఞానముతో కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏం చేస్తాడని కొన్ని విషయాలు చెప్పారు. కానీ ఫలానా వ్యక్తి అని పేరు మాత్రం వాళ్ళు చెప్పలేదండి. ఫలానా వ్యక్తి అని పేరు చెప్పలేదు. ఏనుగు ఎలా ఉంటుంది అని నలుగురు గుడ్డివారిని అడిగితే నలుగురు వెళ్ళి వేణుగులు పట్టుకొని
ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వివరణ ఇచ్చారంట. ఒక వ్యక్తి తోకను పట్టుకొని వేలుగంటే ఏమీ లేదు, చెరకోల్లాగుంటుంది అన్నాడంట. ఇంకొక వ్యక్తి దాని కాళ్ళు పట్టుకొని ఏనుగంటే ఏమి లేదు, ఒక స్తంభం లాగుంటుంది అన్నాడంట. ఇంకొక వ్యక్తి దాని యొక్క వీపును పట్టుకొని ఏనుగంటే ఏమి లేదు, ఒక గోడ లాగుంటుంది అన్నాడంట. ఇంకొక వ్యక్తి దాని యొక్క తొండం పట్టుకొని ఏనుగంటే ఏమి లేదు, ఒక రోకల బండలాగుంటుంది అన్నాడంట. ఆ నలుగురు గుడ్డి వాళ్ళు ఎలా ఉంటుంది అలా ఉంటుందని పోట్లాడుకుంటున్నప్పుడు కళ్ళు ఉన్నవాడు వచ్చి అన్నాడంట, నువ్వు చెబుతుంది నిజమే, తోక ఏనుగుదే, అలాగే నువ్వు చెప్పినట్టుగా స్తంభం అనబడుతున్న కాలు ఏనుగే, నువ్వు చెప్పినట్టుగా ఆ యొక్క వీపు గోడన్నావు కదా అది ఏనుగే, అలాగే నువ్వు చెప్పినట్టుగా ఆ తొండము అంటే రోకల బండ అన్నావు కదా అది ఏనుగే. మీరు చెబుతున్నట్టుగా మొత్తం ఏనుగులో పాటలే అవి, కానీ మీరు విడివిడిగా చెప్పారు, అవన్నీ కలిస్తేనే ఏనుగైతే అని చెప్పినాడు. చప్పట్లు కొట్టి గడిగా చెప్పండి హల్లెలూయా. అవన్నీ కలిస్తేనే ఏనుగైంది. అలాగే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఆ యొక్క విశిష్టత వేద ఋషులు చెప్పారు. ఇలా ఉంటాడు ఆయన. ఎందుకనంటే రోజులు సంవత్సరాల తరబడి తపస్సులు చేశారు, అన్న ఆహారాలు మానేసి తపో జ్ఞానం పొంది అభివృద్ధి పెట్టారా వారు రాసిన సత్యాలు ఇవి. నేను స్తోత్రం చెప్పండి. ఋగ్వేదం 10:121 మంత్రంలో ఏమని రాయబడిందంటే, ఎవని ద్వారా ఆకాశ విశాలపరచబడినదో, ఎవని ద్వారా భూమి స్థిరముగా నిలబడి ఉందో, ఎవని ద్వారా పరలోకము నక్షత్ర మండలం నిలపబడినదో, ఎవడు ఆకాశములోని నీటిని కొలవగలడో ఆయనను తప్ప ఇంకా ఏ దేవుణ్ణి మేము హవ్యలతో సేవిస్తాము, హవ్యలతో సేవిస్తాము. చూడండి, ఆ వేద ఋషులు చెప్తున్నారు, ఎవని ద్వారా ఆకాశం విశాలపరచబడినదో, ఎవని ద్వారా భూమి స్థిరముగా నిలబడి ఉందో, ఎవని ద్వారా పరలోకము నక్షత్ర మండలం నిలబడినదో, ఎవడో ఆకాశంలోని నీటిని కొలవగలడో ఆయన తప్ప ఇక ఏ దేవుని మేము హవ్యలతో సేవిస్తాము. అంటే దేవుడు ఇలా ఉంటాడని చెప్పేసేసారు వాళ్ళు. అంటే దేవుడు అనేవాడు ఆకాశమును విశాలపరుస్తాడని, అలాగే భూమిని స్థిరముగా నిలబెడతాడని, అలాగే పరలోకము అలాగే నక్షత్ర మండలమును నిలబెడతాడని, తర్వాత నీళ్లను కొలుస్తాడని కూడా చెప్పారు. ఈ కొలిసే దేవుణ్ణి, ఆకాశమును విశాలపరిచే దేవుణ్ణి తప్ప మేము ఇంకెవరిని, ఆ దేవుని తప్ప ఇంకెవరిని హవ్యలతో సేవిస్తాం, హైవలతో సేవిస్తాం అని చెప్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చేసరికల్లా వారు డైరెక్ట్ పేరు అనేది కనుగొనలేదు. కానీ నా ప్రియతమ బిడ్డలారా, ఆ దైవ సుతుడు ఎవరో, ఆ కనుగొనవలసినటువంటి వ్యక్తి ఎవరో వారికి అర్థమైపోయింది. ఆకాశమును విశాలపరిచిన వాడు, అలాగే నక్షత్రమును కలుగు చేసిన వాడు, అలాగే నీళ్లను జానతో కొలిచిన వాడు, ఇంతుంది అని కాటం వేయగలిగిన వాడు, సముద్రపు నీళ్ళని మనం వేయగలమా? ఇన్ని నీళ్ళు ఉన్నాయని చెప్పగలిగిన వాడు ఆయన తప్ప ఎవరిని అహ్యవలతో మేము హవ్యలతో మేము క్షమించగలము? ఆ దేవుని తప్ప అంటున్నారు. అదే ఋగ్వేదం 10వ అధ్యాయం 121:8 కూడా రాయబడింది. విశ్వమును జలరాశులను ఆవరించి ఉన్నప్పుడు సృష్టికి మూలమైన శక్తి ఆ జలములపై ఆవహించి ఉన్నప్పుడు ఏ దేవుడు తన బల ఆధిక్యము చేత ఆ జలరాశులను తొలగించాడో ఆయనే యజ్ఞమునకు జన్మనిచ్చారు. ఆయనే దేవతలందరిలో సర్వోన్నతమైన దేవుడు. ఆయనను తప్ప ఇంకా ఏ దేవుణ్ణి మేము హవ్యలతో సేవిస్తాము? చంద్రపైకి ఎత్తుగడిగా చెప్పండి. రాను 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 చెబుతున్న మాటలు బైబిల్కి దగ్గరికి వచ్చేస్తున్నాయి. దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.
ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే వాళ్ళు విశ్వమును జలరాశులు ఆవరించినప్పుడు బైబిల్ వాక్యం ఏమని రాయబడింది? అగాధ జలములు భూమిని కమ్ముకున్నాయనంది. వేద గ్రంథం ఏం చెప్తుంది? విశ్వమును జలరాశులు ఆవరించినప్పుడు సృష్టికి మూలమైన శక్తి ఆ జలముల పైన ఆవహించినప్పుడు అని రాయబడింది. ఆది కాండం 1వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి తీస్తారా? ఆది కాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అని ఇక్కడ చూడండి, చీకటి అగాధ జలములు అంటే భూమికి కనపడడం లేదు, భూమి నిండా నీళ్ళు వచ్చేసాయి, భూమి ఆ నీళ్ళలో మునిగి ఉంది ఈ భూగోళం. ఇక్కడ వేద గ్రంథం కూడా అదే చెబుతుంది. జలములు సర్వ సృష్టిని ఆవహించినప్పుడు ఏ దేవుడు తన బల ఆధిక్యము చేత ఆ జలరాశులను తొలగించాడో వాక్యం కూడా అదే చెప్తుంది. ఏమని? ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, అగాధ జలముల పైన చీకటి కమ్ముకొని ఉండెను, ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఆత్మ అన్న దగ్గర వేద గ్రంథం దేవుడు రాయబడిందంటే సృష్టికి మూలమైన శక్తి ఆవహించినప్పుడు అని రాయబడింది. సృష్టికి మూలమైన శక్తి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? అగాధ జలముల పైన ఆత్మ అల్లాడుచున్నది. పొలికి చూసారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ దేవుడు తన ఆధిక్యము చేత ఆ జలములను తొలగించాడో బైబిల్ ఏమని రాయబడింది? దేవుడు జలములను వేరుపరిచేశాడట. ఈ జలములని చుట్టూ అంటే భూగోళము చుట్టూ వ్యాపించేటట్టు చేశాడు. వేద గ్రంథంలో కూడా అదే రాయబడిందండి. ఏ దేవుడు తన బల ఆధిక్యము చేత ఆ జలరాశిని తొలగించాడో ఆయననే మేము మహిమపరుస్తున్నామో, ఆయననే మేము సేవిస్తున్నామో, ఆయననే ఆరాధిస్తున్నామో. చంద్ర పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ఆయన అంటున్నారు కానీ ఆయన పేరు మాత్రం చెప్పడం లేదు. ఆయన పేరు వాళ్ళకి అప్పటికీ అర్థం కాలేదు. ఆయన కరెక్ట్ చెప్పారు, భూమి మొత్తం నీళ్లతో నింపబడిందని కరెక్ట్ గా చెప్పారు. తపో జ్ఞానం వలన దేవుడు బయలుపరిచాడు ఆ సత్యాన్ని వాళ్ళకి. ఇంకొక మాట అంటున్నాడు అక్కడే, ఆయనే యజ్ఞమునకు జన్మనిచ్చారు, ఆయనే దేవతలందరిలో, దేవుళ్ళాడు చెప్పండి, దేవతలందరిలో సర్వోన్నతమైన దేవుడు. ఆయనను తప్ప ఇక ఏ దేవుని మేము సేవించము, ఇక ఏ దేవుని మేము ఆరాధించము అని చెప్పాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అలాగే ఋగ్వేదం 10వ అధ్యాయం 129లో ఏమని రాయబడిందంటే దేవుడు జనులందరికీ తండ్రి. ఇక్కడ చూడండి, దేవుడు ఇప్పుడు దాకా సృష్టిని ఇలా కలుగు చేశాడు, అలా కలుగు చేశాడు, జానతో కొలిశాడు, వాటిని విశాలపరిచాడు, నక్షత్రములను కలుగు చేశాడు, ఆకాశ మండలములను విశాలపరిచాడని చెబుతూ ఆయన గురించి ఏమని చెప్తున్నాడంటే అక్కడ దేవుడు భూజనులందరికీ ఎవరంట? తండ్రి. చెప్పండి అన్నమాట. దేవుడు ఎవరంట? భూజనులందరికీ తండ్రి, సర్వ సృష్టికి తండ్రి, సర్వ సృష్టికి తండ్రి. ఇప్పుడు వాక్య భాగంలోనికి రావాలి మరి. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. ఇప్పుడు నేను బైబిల్ గ్రంథంలో నుండి అక్కడ చెప్పబడినటువంటి ఆ దేవుని గురించిన వివరణ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుడు భూజనులందరికీ తండ్రి అని ఋగ్వేదం 10:129వ మంత్రములో రాయబడింది. దేవుడు భూజనులందరికీ తండ్రి అని. అయితే బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6లో ఏమని రాయబడిందంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అక్కడ తండ్రి అని ఉంది, ఇక్కడ తండ్రి అని ఉంది. చప్పట్లు కొట్టరా? హల్లెలూయా. దేవుడు ఎవరంట? అందరికీ తండ్రి, అందరికీ తండ్రి. భూమి మీద ఉన్నటువంటి స్త్రీలైనా పురుషులైనా అందరూ ఆయన పిల్లలు, అందరూ ఆయన పిల్లలు, ఆయన కుమారులు కుమార్తెలు. ఆయన జీవవాయువు ఊది
మనిషిని జీవాత్మగా మార్చాడు. నేను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. దేవుడు భూజనులందరికీ తండ్రి అని వేద గ్రంథం చెప్తున్నప్పుడు ఆయన అందరికీ తండ్రి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు అని ఇక్కడ రాయబడింది. ముందు నేను చెప్పిన శ్లోకములో నా ప్రియమైన బిడ్డలారా, ఆయన అందరిలో వ్యాపించి ఉంటాడు, అందరిలో వ్యాపించి ఉంటాడు అని వేద గ్రంథంలో కేనోపనిషత్తు 2:5 రాయబడింది. ఏమని రాయబడిందంటే అక్కడ, ఈ లోకంలోనే ఉండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి, అప్పుడే నిజమైన జీవితం దొరుకుతుంది. ఇక్కడ దేవుని సాక్షాత్కరించుకోకపోతే గొప్ప వినాశనం కలుగుతుందని చెబుతూ జ్ఞానవంతులైన వారు సర్వ జీవులలో దాగి ఉన్న దైవాన్ని అని రాయబడింది. ఇక్కడ జాగ్రత్తగా సర్వ జీవులలో దాగి ఉన్న దైవం. ఇప్పుడు ఎపిఎస్సీకి రాసిన పత్రికలో ఏమి రాయబడింది? ఆయన అందరికి పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించిన వాడు. చూడండి, అక్కడేమో సర్వ జీవులలో దాగి ఉన్న దైవం. బైబిల్ గ్రంథంలో అందరిలో వ్యాపించిన దైవం. చప్పట్లు కొట్టరా? అదే చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో ఇంకొక మాట కూడా చదువుతాం. 5వ అధ్యాయం యోహాను సువార్త 26లో రాయబడింది. 5:26. తండ్రి ఎలాగో తనంతుడు తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతుడు తానే జీవం గలవాడై ఉన్నాడు. వేద గ్రంథములో దేవుడు ఎలా ఉంటాడని అభివర్ణించారంటే, దేవుడు అనే వ్యక్తి అందరికీ తండ్రి అని. బైబిల్ గ్రంథములో దేవుడు అన్న కొన్ని చోట్ల తండ్రి అయిన దేవుడు, తండ్రి ఒక్కడే, తండ్రి తండ్రి తండ్రి. యేసు ప్రభువు కూడా అదే అంటాడు, నా తండ్రి, నా తండ్రి, సర్వలోకానికి తండ్రి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమంటాం? పరలోకమందున్న మా తండ్రి. ఇక్కడ వేద గ్రంథం చెప్తుంది ఏమనో తెలుసా? దేవుడు అందరికీ తండ్రి. మనకేనండి వేదాలు, మనకే ఈ వేదాలు. మీది ఆ కులం, మాది కులం, మీది ఆ మతం, మాది మతం, మీరు వాళ్ళు, మీ వీళ్ళు, మీరు గనులు, మీ అలుపులు, ఇట్లా విభేదాలు సృష్టించుకుంది మానవుడు. కానీ వేద గ్రంథాల్లో కానీ బైబిల్ గ్రంథంలో కానీ నా ప్రియమైన బిడ్డలారా, అందరికీ తండ్రి ఒక్కడినని వేద గ్రంథాల్లో చెప్తున్న మాట అదే, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట అదే. కొంతమంది తల్లో నుండి వచ్చాడు, ఆ తల్లో నుండి వచ్చామని కొంతమంది చెప్తారు, మరి కొంతమంది భుజముల్లో నుండి వచ్చామని చెప్తున్నారు, కొంతమంది తొడల్లో నుండి వచ్చామంటున్నారు, కొంతమంది కాళ్ళ నుండి వచ్చామని చెప్పుకుంటారు. ఎంత తప్పుడైన మాట్లాడేది. వేద గ్రంథం అలా చెప్పడం లేదు. వేద గ్రంథాలు తప్పు కాదు. వేద గ్రంథంలో దేవుడు అందరికీ తండ్రి. కుల మతాల భేదాలు లేవు, హెచ్చు తగ్గులు లేవు. ఒక తల్లిదండ్రులకి 4 పిల్లలు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల దృష్టి అందరి మీద సమానంగానే ఉంటుంది. అదే విధముగా ఆ తల్లిదండ్రులు సృష్టించిన మహాతండ్రి అయిన దేవుడు కూడా అందరి ఎడల పక్షపాతము లేకుండా, విభేదము లేకుండా అందరినీ సమానమైన ప్రేమతోనే ప్రేమిస్తాడు, సమానముగానే శిక్షిస్తాడు, సమానముగానే తీర్పు తీరుస్తాడు, సమానముగానే స్వాస్థ్యం పంచుతాడు, సమానముగానే హెచ్చరికలు చేస్తాడు, సమానముగానే మనుషులకు జీవం ఇస్తాడు. ఒకరికి ఎక్కువ కాకుండా, ఒకరికి తక్కువ కాకుండా. కానీ కొంతమంది చెప్పే మాట ఏంటి తెలుసా? మేము బ్రహ్మ నోట్లో నుండి వచ్చాం బ్రాహ్మణులం, బ్రహ్మ భుజాల నుండి వచ్చాం క్షత్రియులం, బ్రహ్మ తొడల నుండి వచ్చాం, మేమెవరమి వైశ్యస్సు గుప్తాలము, బ్రహ్మ కాలాల నుండి వచ్చారు, పాదాలు శూద్రులు. ఎవరు వర్ణించారు ఇవి? మనుషులు. కానీ వేద గ్రంథం చెప్తుంది దేవుడు అనేవాడు అందరికీ తండ్రి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆయనకి ఏ కుల మత భేదము లేదు. అలాంటి మహాదేవుణ్ణి తపస్సు జ్ఞానము ద్వారా కనుగొనిన ఆ మహా ఋషుల కొరకు మరొక్కసారి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రంథాలు నేను చదువుతున్నప్పుడు నా కళ్ళు తెరవబడేయండి. అప్పుడు దాకా నాకు కొన్ని గ్రంథాలను గురించినటువంటి తప్పుడు అభిప్రాయం పడేది. వేద గ్రంథాలు తప్పు కాదు. వేద గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశం తెలుసుకోకపోవడమే తప్పు. వాక్యం చెప్తున్న మాట, ఆ వేదం చెప్తున్న మాట చూడండి. ఇంకొకసారి చెప్తాను. ఋగ్వేదం 10:121 మంత్రములో దేవుడు భూజనులందరికీ
తండ్రి అయినప్పుడు కొందరు నోట్లో నుండి వచ్చారని ఎలా చెప్పగలడు? కొందరు భుజాల నుండి వచ్చారని ఎలా చెప్పగలరు? కొంతమంది కాళ్ళ నుండి వచ్చారని ఎలా చెప్పగలరు? అలా ఎలా చెప్తారు? మీ పిల్లలకి అలాంటి అన్యాయము, అలాంటి పక్షపాత విభేదాలు చూపుతారా మనుషులే చూపకపోతే మనుషుల కంటే ఎంతో ఎంతో ప్రేమ, దయ, దాక్షణ్యం, న్యాయవంతుడైన దేవుడు అలా చేయటం సాధ్యమేనా? అలా చేయటం న్యాయమేనా? అలా చేయగలడా? అలా చేయలేడండి. ఆయన అందరికీ ఒకే ప్రేమ చూపుతాడు. మనుషులు షరతులు పెట్టుకున్నారు. మనుషులు ఇలా అలా నియమించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. లోకంలో ఒక సామెత ఉంది, బలవంతుడు బలహీనుడిని అణిసివేస్తా ఉన్నాడు. బలవంతుడు ఏం చేస్తున్నాడు? బలహీనుడిని అణిసివేస్తున్నాడు. జ్ఞానము కలిగిన వాడు అజ్ఞానిని మోసం చేస్తూ ఉన్నాడు. అర్థమైన ముందుకు పరిగెత్తుతున్న వాడు వెనక వాళ్ళని అడ్డదారిలో నడిపిస్తూ ఉన్నాడు. ముందు వెళ్ళిన వాడికి సత్యం ఏదో తెలిసింది, కానీ ఆ సత్యం చెప్పట్లా. ఎందుకని? హెచ్చు తగ్గులు ఉండవు కదా. అందుకని అప్పుడే బిడ్డలారా, బైబిల్ వాక్యం EPC 4:6లో కూడా దేవుడు అందరికీ తండ్రి అని రాయబడింది. అందరికీ తండ్రి అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆ వేద గ్రంథంలో ఏమని రాయబడిందంటే, దేవుడు భూజనులందరికీ తండ్రి, ఆయన మాకు ఏ హాని చెయ్యడు. ఏమంటున్నారు వేద వరుసలు? దేవుడు మాకు ఏ హాని చెయ్యడు. ఆయన లోకమునకు ఏ కీడు చెయ్యడు. చేయని ఆధారభూతుడు. ఆయన సర్వమును కలుగు చేశారు. విస్తారమైన జలరాశులను, సంతోషమిచ్చు జలములను ఆయన కలుగు చేశాను. ఆయన తప్ప ఇక ఏ దేవుని మేము సేవిస్తాము? చూడండి, నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఆ దేవుని తప్ప ఇక మేము ఏ దేవుణ్ణి మేము సేవిస్తాం, పూజిస్తాం. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇంకొక 2 విషయాలను అది కూడా చెప్పి నేను బైబిల్లోకి వస్తాను. ఋగ్వేదం 10:81 మంత్రం. సృష్టి కాలమున విశ్వకర్మ దేనిని ఆశ్రయించువాడు ఎచట నుండి ఎట్లు అతన్ని సృష్టి కార్యం ప్రారంభించాడు? విశ్వదర్శకుడగు విశ్వకర్మ ఏ స్థానమున నిలిచి భూమిని నిర్మించినాడు, ఆకాశం ఏర్పరిచినాడు? ప్రశ్న. అంటే సృష్టిని ఎలా కలుగు చేశాడు? దాని బేస్, దాని ప్రారంభం ఎలా కలిగింది? ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు అని చెబుతూ ఇంకో మాట అంటున్నాడు. అదే ఋగ్వేదం 10:129 6వ మంత్రములో, ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చినది, ఎక్కడి నుండి అది ఉత్పన్నమైనది? దేవతలు సృష్టికి తర్వాత కలిగిన వారు కావున ఈ సృష్టి ఎవరి వలన కలిగినదో నిజముగా ఎవ్వరికీ తెలియదు. ఈ లోకంలో ఆ సంగతి మనకు ఎవరు వివరింపగలరు? అర్థమైంది మీకు? దేవతలు కూడా సృష్టి తర్వాత వచ్చిన వాళ్ళంట. ఇప్పుడు దేవతలను మనం అడిగి ఈ సృష్టి ఎలా కలుగు చేశాడు దేవుడు, కలుగు చేసిన సృష్టికర్త ఎవరని మనం దేవతలను అడిగితే దేవతలు కూడా చెప్పే అవకాశం లేదంట. ఎందుకో తెలుసా? దేవతలు కూడా సృష్టి తర్వాత పుట్టిన వాళ్ళే. అర్థమైంది మీకు? దేవతలు కూడా ఎవరండి? సృష్టి తర్వాత పుట్టిన వాళ్ళు. వాళ్ళకు కూడా ఈ సృష్టిని ఎవరు కలుగు చేశారు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ సృష్టికర్త, ఆ సృష్టిని కలుగు చేసిన వాడు ఎవరు 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 ఎలా ఉంటాడు అని కొన్ని ప్రశ్నలు వేస్తూ, ఆయన తండ్రిలాగా ఉంటాడు. ఆయన ఆకాశ మండలమును విశాలపరిచి నీళ్లను కొలిచిన వాడు. ఆయన ఇలా అలా అని చెప్పబడిన వేద గ్రంథాలలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలకి బైబిల్ గ్రంథం చెప్తున్న సమాధానాలు గమనించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు ఎవరు అనే విషయాలని బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్తాను, గమనించండి. దేవుని స్తోత్రం కలుగునగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం ఏమని రాయబడిందంటే, ఆకాశమందైనను 1 కొరింథీ 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను. చూడండి, దేవతలు వేరు, దేవుడు వేరు.
వేద గ్రంథం కూడా అదే చెబుతుంది. సృష్టి తర్వాత పుట్టిరి దేవతలు అని రాయబడింది. కానీ దేవుడు వేరు. మళ్ళీ ప్రపంచం మొత్తానికి ఉండేది ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుని యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సర్వ సృష్టిని కలుగు చేసిన విధముగా ఉంటాయి. సర్వ సృష్టిని కలుగు చేసిన విధముగా ఉన్న ఆ దేవుడే సృష్టించగలడు, లయపరచగలడు, అంటే నాశనం చేయగలడు. దాని యొక్క ప్రారంభం కానీ దాని వినాశనం కానీ ఆయన చేతిలోనే ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. చూడండి ఇక్కడ కూడా ఏం రాయబడింది? ఆయన తండ్రి. దేవుడనే ఆ మహా వ్యక్తి తండ్రి 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 అని రాయబడింది. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నుండి సమస్తమును కలిగెను. భూమి ఆయన వలన కలిగింది. మనం చూస్తున్న ఆకాశం ఆయన వలన కలిగింది. నక్షత్రములు ఆయన వల్ల కలిగాయి. అలాగే సూర్య చంద్రులు ఆయన వలన కలిగాయి. చతుస్పాద జంతువులు, అలాగే పురుగులు, పక్షులు, మానవుడు, ఈ అఖిల బ్రహ్మాండమైన సృష్టి మొత్తం కూడా ఆయన వలనే కలిగింది. ఆయన నుండి సమస్తము కలిగినని చెబుతూ ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. వేద గ్రంథాలలో రాయబడిన ఆ సారాంశమునకు, ఆ ప్రశ్నలకు బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటంటే ఆయన సృష్టికర్త, ఆయన తండ్రి. వాక్యంలో కూడా అదే రాయబడింది. ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త, సమస్తము ఆయన నుండే కలిగినవి అని రాయబడింది. ఈ రోజున మానవుడు సృష్టిని కనుగొన్నాడు కానీ సృష్టికర్తనే కనుగొనలేదండి. ఇంకా సృష్టిని కనుగొన్నాడు, సృష్టిలో ఏమేమి కావాలో ఎన్ని కనుగొన్నాడు, కానీ అవి కలుగు చేసిన సృష్టికర్తని కనుగొనలేదు. ఒక వ్యక్తి పైకి వస్తారా? మార్పులు సరే. నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే ఎక్కడున్నాడని చెప్పగలం? నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పును, ఎలా ఉన్నావని చూపును, ఎక్కడున్నావని చెప్పును, ఎలా ఉన్నావని చూపును. చెప్పండి. నీ దేవుడేడను హల్లెలూయా. చతురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నీ దేవుడు ఏడంటే ఎలా చెప్పగలము? ఎక్కడున్నాడు ఆయన? దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. దేవుడు ఎక్కడున్నాడు? వేద గ్రంథంలో చెప్తుంది అందరిలో ఆయన ఉన్నాడు. వాక్యం చెప్తుంది అందరిలో వ్యాపించాడు. చప్పట్లు గట్టి గట్టిగా చెప్పండి. అందరిలో ఉన్నాడు. అన్ని జీవులలో దైవత్వం ఉన్నదని వేద గ్రంథం చెప్తున్నప్పుడు బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడని చెప్తుంది. ఆయన ఎట్ట ఉంటాడు చూపించండి. ఎలా చెప్తారండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ లైట్లు అన్ని దేని ద్వారా వెలుగుతున్నాయి? కరెంటు ద్వారా. కరెంట్ ఒకసారి చూపిస్తావా? ఒకసారి చూపించలేదు. కరెంట్ చూపి. లైట్ కరెంట్ ఎలా ఉంటుందో చూపించమంటే లైట్ చూపిస్తున్నారు చూడండి. కరెంటు చూపించగలరా? అంత మాత్రం కరెంట్ లేదా? గాలిని అనుభవిస్తున్నాం. గాలి ఎలా ఉండదో చూపియండి అంటే చూపించగలమా? చూపిలే. దేవుని స్తోత్రం కలుగునగాక. మరికొంతమంది అసలు దేవుడు లేడు, జీవుడు లేడు, ఏంటండి వాదన మాకు? ఏదో మా బ్రతుకులు ఇలా బ్రతకనివ్వండి, ఎందుకు ఈ వాదనలో అన్న విధానంలో మాట్లాడతారు. వేద గ్రంథం ఏం చెప్పిందో తెలుసా? నీవు భూమి మీద జీవిస్తున్న దినాలలో ఆ మహాదేవుని తెలుసుకోకపోతే నువ్వు వినాశనం అయిపోతావని వేద గ్రంథం చెప్తుంది.
వినాశనం అయిపోతామంట సృష్టికర్తను తెలుసుకోకపోతే. వాక్యం చెప్తుంది, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనినట్లే. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యములో నా ప్రియమైన బిడ్డ దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. 100వ కీర్తన 3వ వాక్యం చదవండి. 100వ కీర్తన 3వ వాక్యములో దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. ఇప్పుడు వేద పండితులు ఏం చెప్పారండి? వేద వృషులు, దేవుడనేవాడు సర్వ సృష్టిని కలుగు చేసి ఉంటాడు అని వేద గ్రంథాలు చెప్తున్నప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలని పుట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 45:5లో ఏమని రాయబడిందంటే, యెషయా గ్రంథం 45:5లో, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు అనే మాట రాయబడింది. బైబిల్ గ్రంథములో ఆ వేద వృషులు కనుగొనాలనుకుంటున్నటువంటి ఆ మహాదేవుని పేరు బైబిల్లో రాయబడింది, యెహోవా. చెప్పండి, యెహోవా. యెహోవా, జెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు అనువాడు. వాక్యం చెప్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకుని చెబుతూ, నేనే ఆ యెహోవాని, మరి ఏ దేవుడును లేడు అని చెబుతూ. నా ప్రియమైన బిడ్డలారా, అదే యెషయా గ్రంథం 44:6 వాక్యంలో రాయబడే మాట ఏంటంటే, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. నేను స్తోత్రం కలుగునగాక. నేను తప్ప ఏ దేవుడు లేడు 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 అని చెబుతూ చివరికి ఆ దేవుడు ఎలా ఉంటాడో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చెబుతూ ఉన్నాడు. చదువు పైకెత్తి గడిగా చెప్పండి. హల్లెలూయా. ఆ దేవుడు అంట జీవము గల దేవుడు అంట. ఏ దేవుడు చెప్పండి? జీవము గల దేవుడా, సర్వ జీవుల జీవ ప్రదాత. 18వ కీర్తన 46లో రాయబడింది, యెహోవా జీవము గలవాడు. జీవము గలవాడంటే చూడగలడు, మాట్లాడగలడు, వినగలడు, నడవగలడు, ఏదైనా పని చేయగలడు, ఏదైనా పని చేయగలడు, ఏదైనా సహాయం చేయగలడు. జీవము లేనివాడు కాదు, జీవము గలవాడు. దేవుడు అనేవాడు జీవం గలవాడు. ఆయన చలిస్తాడు, కదులుతాడు, మాట్లాడతాడు. దాని స్తోత్రం కలుగునగాక. 18:46లో రాయబడింది, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందును. దేవుడు అనేవాడు జీవము గలవాడు. జీవం గలవాడైతేనే కదా నీళ్ళని కొలిసేది, జీవం గలవాడైతేనే కదా సృష్టిని పాలించగలిగేది, జీవం గలవాడైతేనే కదా సృష్టిని కలుగు చేయగలిగేది, జీవం గలవాడైతేనే కదా మనుషులకు తండ్రిగా ఉండగలిగేది, జీవం గలవాడైతేనే కదా. ఈ మధ్య ఒక అబ్బాయి, చిన్న బాలు, ఒక ఏరియాలో వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కాబోలు ఒక సమాధి కడితే ప్రతి ఉదయాన్నే వెళ్ళి, మమ్మీ నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్తున్నాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, మమ్మీ డాడీ నాకు ఈరోజు చాక్లెట్ కొని లేదంటున్నాడు. మమ్మీ ఈరోజు నాకు తలంతా పెయిన్గా ఉంది మమ్మీ అంటున్నాడు. నిజంగా అక్కడ మమ్మీ బ్రతుకుందా? చచ్చిపోయి సమాధిలో ఉంది. ఆ పసి బిడ్డకి ఏమి తెలియక ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, మమ్మీ స్కూల్కి వెళ్తున్నాను, మమ్మీ తలనొప్పిగా ఉంది, మమ్మీ డాడీ నాకు చాక్లెట్ కొని లేదు, మమ్మీ అది ఇదని చచ్చిపోయినటువంటి ఒక సమాధికి చెప్పుకుంటున్నాడు. నిజంగా ఆ వీడియో చూసినప్పుడు హృదయం అనేది విదారకంగా మారిపోయిందండి. ఈ రోజున మానవులు కూడా జీవము గల దేవుని కనుగొనలేక, జీవము గల దేవుని దగ్గరికి రాలేక, సృష్టికర్తను తెలుసుకోలేక సృష్టిని ఆరాధిస్తున్నారని వాక్యం చెబుతుంది. దాని స్తోత్రం కలుగునగాక. సృష్టికర్తను మరిచారు మీరు,
సృష్టినే పూజించతగునా సృష్టికర్తను సృష్టిని నీవు పూజింపతగునా భూమి ఆకాశములను కలిగించింది యేసయ్యేనండి నిన్ను తన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి భూమి ఆకాశములను కలిగించింది సృష్టించింది యేసయ్యేనండి నిన్ను తన సృష్టిగా మార్చింది యేసయ్యేనండి రండి వీరులకు విందులు చేసే యేసయ్య సుచరిత్రమే వింటురారండి ఓ సోదరులారా వింటురారండి వీరులకు విందులు చేసే యేసయ్య సుచరిత్రమే వింటురారండి ఓ సోదరులారా వింటురారండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే పెట్టారా ఆ దేవుడు ఎవరు అంటే నెంబర్ 1 జీవము గల వాడు జీవము గలవాడు అంట జీవము గలవాడు ఆయన ఎలా ఉంటాడు అని వేద పురుషులు అడిగారు. ఇలా ఉంటాడు అలా ఉంటాడు. ఆయన అందరికి మేలు చేస్తాడు, అందరి దాహం తీరుస్తాడు కనుక ఆయన జలము లాంటి వాడు. అందరి దాహం తీరుస్తాడు, జలము లాంటి వాడు. అందరికి వెలిగిస్తాడు కనుక వెలుగు లాంటి వాడు. అందరినీ హల్లెలూయా అందరినీ ప్రేమిస్తాడు కనుక అందరినీ ఆదరిస్తాడు కనుక ఒక స్నేహితుడు లాంటి వాడు అని ఇలా అభివర్ణించాడు. అయితే దానికి ఆన్సర్ దేవుని యొక్క వాక్యం చదవస్తుందండి. ఎప్పుడైతే బిడ్డలారా ఒక వాక్యం చదవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నెంబర్ 1 ఆయన ఎవరండి? జీవము గల వాడు. ఆయన జీవము గల వాడు. రెండోది ఆయన సృష్టికర్త అంట. ఎవరు చెప్పండి? సృష్టికర్త. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడింది, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? చూడండి, తండ్రి అనబడుతున్న దేవుడు సృష్టికర్తని వేద గ్రంథాలు బైబిల్ వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ సృష్టికర్త ఈ సర్వానికి తండ్రిని మలాకి 2:10 రాయబడితే, అలాగే 14 ఆదికాండ 14:23 ఏమని రాయబడిందంటే, ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట అంటారు. చూడండి, ఇప్పుడు ఈ తండ్రి లేక సృష్టికర్త అనబడుతున్న ఈ వ్యక్తి పేరంటే యెహోవా. చప్పట్లు కొట్టాలి. ఈ తండ్రి ఎవరు? యెహోవా. ఈ సృష్టికర్త ఎవరు? యెహోవా. ఈ తండ్రి సృష్టికర్త యెహోవా అనే పేరుతో పిలువబడుతున్నట్టు రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు జీవగలవాడని మనం చదివాం కదా. ఆయన అంత ఏదైనా చేయగలడు. చంపగలడు, బ్రతికించగలడు, సృష్టించగలడు, వినాశనం చేయగలడు. ఈరోజు అక్కడక్కడ భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎన్నో విపత్తులు జరుగుతున్నప్పుడు అయ్యో మా కర్మ, అయ్యో వాళ్ళ కర్మ 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 అంటారు చాలా మంది మనుషులు. కర్మ కావచ్చేమో, కానీ మేలు చేస్తుంది, కీడు చేస్తుంది, చంపుతుంది, బ్రతికిస్తుంది, సృష్టిస్తుంది, వినాశనం చేస్తుంది ఎవరో? ఆ సృష్టికర్తే. ద్వితీయోపదేశ కాండం 32:39 దానికి ఆన్సర్గా చెప్తున్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే.
గాయపరచు వాడను బలపరచువాడను నేనే. స్వస్థపరచు వాడను నేనే. నా చేతిలో నా చేతిలో నుండి లేడు. విడిపించగలవాడు ఎవడు లేడంటున్నాడు. అర్థమైందా మీకు? ఆయన అంట ప్రియమైన బిడ్డలారా, మృతి నొందిస్తాడంట, అలాగే బ్రతికిస్తాడంట, గాయపరుస్తాడంట, స్వస్థపరుస్తాడంట. ఇప్పుడు ఆయన ఎవరండి? జీవం గల దేవుడు మాత్రమే కాదు, సృష్టికర్త మాత్రమే కాదు, కానీ ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. చప్పట్లు కొడతారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధించగలడు, బాధించగలడు. ఆయన బోధించగలడు, బాధించగలడు. ఉన్న వాటిని తీసేయగలడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు. ఆ మహాదేవుని చేతులు అంత అధికారం ఉంది. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆ దేవుడు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడై ఉండాలంట. ఆ దేవుడు ఎలా ఉంటాడండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడను. స్త్రీకాంక్ష, ధనకాంక్ష, పదవీకాంక్ష, కామము, వ్యామోహము, మదము, మాత్సర్యము లేనివాడు, సర్వలోకానికి తండ్రి అయిన వానికి భూమి మీద ఎవరుంటారు ఆయనకి భార్యలు? చెప్పండి. అందరూ ఆయన పిల్లలేగా. ఆలోచించాలి కాస్త. చదువుకున్నటువంటి జ్ఞానం కలిగిన పండితులారా, దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. భూమి మీద దేవునికి ఏ భార్యలు ఉండరు, ఆయనకే కామం ఉండదు, ఆయనకే కోరికలు ఉండవు. ఎందుకని? ఆయన బిడ్డలే కదా, ఆయన పిల్లలే కదా. సర్వ సృష్టిలో మానవులు. ఎవరి మీద వ్యామోహం కలిగి ఉంటాడు ఆయన? ఎవరిని ఆశిస్తాడు ఆయన? ఎవరిని తీసుకొచ్చి పక్కన పైన కింద పెట్టుకుంటాడు? ఎవరి మీద ఆయనకి వ్యామోహం ఉండదు. కానీ కొంతమంది ఇట్లాంటి ఆశలు కలిగిన వాళ్ళని దేవుళ్ళని పూజిస్తున్నారు. కొంతమంది తెలియక. దేవుడు వారి కళ్ళు తెరవబడును గాక, కళ్ళు తెరుచును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తండ్రి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. యెహోషువ గ్రంథం 24:19 రాయబడింది. అందుకు యెహోవా పరిశుద్ధుడు. ఏమంటున్నాడండి? యెహోవా పరిశుద్ధుడు. అదే సమయాలు మొదటి గ్రంథం 2:2 కూడా ప్రియమైన బిడ్డలారా, అన్న అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడనో లేడు. ఎవరంట ఆయన? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది ఏడా.
వచ్చాడు. సృష్టికర్త తర్వాత సృష్టి వచ్చింది. సృష్టి తర్వాత దేవతలు వచ్చారంట. ఎప్పుడు చెప్పండి? సృష్టి తర్వాత దేవతలు వచ్చారు. అర్థమైందా? అసలు సృష్టి ఇప్పుడు పుట్టిందో దేవతలకు తెలియదు అంట. ఆ దేవుడు ఎవరంటే జీవం గలవాడు, సృష్టికర్త, ఏదైనా చేయగలవాడు. నాలుగవది ఆయన పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. స్త్రీకాంక్ష లేదు ఆయనకి. ఆశించిన ప్రతి ఆడ మనిషిని తెచ్చి పక్కన పెట్టుకోవడానికి, ఆశించిన ప్రతి ఒక్కరిని భుజాలు పెట్టుకోవడానికి స్త్రీకాంక్ష లేదు. వాళ్ళ కొరకు ఎతికి తన్నులు తినడానికి ఆ కాంక్ష లేదు ఆయనకి. నేను స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంతే కదా, ఆడపిల్లలు దొరికిపోతే ఏం చేస్తారు? తనులే కదా. అలాంటి దేవుడు కదా ఆయన, పరిశుద్ధుడు. చెప్పండి ఒకసారి నోటితో మాట. ఈ మాట మీకు కష్టమైన ఇష్టం లేకపోయినా ఉన్న వాస్తవం చెప్పక తప్పదు. నేను స్తోత్రాలు చెప్పండి. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. నీలాంటి పాపి కదా ఆయన. నీలాంటి పాపి అయితే మానవునుకున్నటువంటి అదిగో ఆ ఇచ్ఛలు కోరికలుంటే అతను దేవుడు ఎలా అవుతాడు? ఆ ఇచ్ఛల కోరికలుంటే అతడు మానవుడేగా. మనుషులకి ఆదర్శనీయమైన వ్యక్తి ఎలా అవుతాడు? అంటే నేను ఈ పని చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి ఆ పనులనే. నో 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 నో. అలాంటి వ్యక్తులు దేవుళ్ళు కాదు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడని వేదవస్తులు చెప్తున్నారు. స్త్రీకాంక్ష ఉండకూడదు, పదవీకాంక్ష ఉండకూడదు, కామం ఉండకూడదు, వ్యామోహం ఉండకూడదు, మదం ఉండకూడదు, మాత్సర్యం ఉండకూడదు. ఆయన సూపులలో, నడకలో, మాటల్లో, ప్రవర్తనలో, ఆచరణలో, జీవన శైలిలో ఎక్కడ యేసయ్య ఒక దినాన్ని అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? చూడండి, ఆయన స్త్రీలను ఎంత గౌరవంగా పిలిచాడు. అమ్మా. ఎవరు పిలిచాడంట? అమ్మాని. ఎట పిలిచాడు? కుమారి. యేసయ్య వయసు అప్పుడు ఎంతండి? 33.5 సంవత్సరాలు కాబోలు. ఒక పెద్ద స్త్రీని ఏమన్నాడు? కుమారి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ తండ్రి గురించి చెప్పిన తర్వాత కుమారుడు గురించి 2 మాటలు కూడా చెప్తా లాస్ట్లో. ఆ తండ్రి కుమారుడు ఎలా వచ్చాడన్నది చేతుల పైకి ఎత్తుగడిగా చెప్పండి. ఇదిగో ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. తర్వాత ఆయన అనంత జ్ఞాని అంట. ఎవరు చెప్పండి? అనంత జ్ఞాని. సమయాలు మొదటి గ్రంథం 2:3 రాయబడింది. ఆయన అనంత జ్ఞాని అంటే ఏంటి? అన్నీ ఎరిగినవాడు. ఆయనకి మరుగైనదేది లేదు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయే అన్నీ ఆయనకి తెలుసు. ఆయన అనంత జ్ఞాని. జరిగిపోయినవి మనకు తెలియదు, జరుగుతున్నాయే మనం తెలుసుకుంటున్నాం, చూడగలం. జరగబోయేది మనకు తెలియదు. కానీ ఆయన అనంత జ్ఞాని కనుక ఆయనకు అన్నీ తెలుసు అంట. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది. అప్రీతిని పెట్టారా? అలాంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఆయన. దేవుడు ఎవరో తెలుసా? 5వది ఆయన యథార్థవంతుడంట. కీర్తనలు 18:30. ఆయన ఎక్కడ న్యాయం తప్పుడు, యథార్థంగా ఉంటాడు. పక్షపాతం ఉండదు. డూప్లికేట్ వ్యక్తి కాదు, మాయగాడు కాదు, వేషధారి కాదు. ఆయన ఎవరు? యథార్థవంతుడు. ఆయన మాట యథార్థమైనది, ఆయన పలుకు యథార్థమైనది, ఆయన పనులు యథార్థమైనది. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైన వాడు. ఇన్ని లక్షణాలు ఆయనలో ఉంటే కొన్ని మాత్రమే నేను చెప్పాను. ఆ దేవుడు భూమి మీదకి మానవ రూపం ధరించాలి. ఎందుకో తెలుసా? ఆ దేవుడు ఎలా వచ్చాడని బైబిల్ గ్రంథం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యంలో నా ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 11:27లో ఇది కుమారుడు గురించి చెప్తాను కొన్ని విషయాలు. ఆ తండ్రి 11:27లో రాయబడింది, సమస్తమును చూడండి, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడు గాక మరి ఎవడు తండ్రిని ఎరుగడు.
ఏమని రాయబడింది ఇక్కడ? సమస్తమును తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి, అన్నీ నా స్వాధీనంలో ఉన్నవి. సముద్రం మీద ఆయన వెళ్తూ ఉన్నప్పుడు సముద్రము గాలి తుఫాను చేత అలా అలా వెంచి పడుతుంటే గద్దించాడంట. గాలి తుఫాను ఆగిపోయింది. అంటే ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది. హల్లెలూయా. సముద్రాన్ని గద్దిస్తే నిమ్మలమైంది. సముద్రం మీద ఆయనకు అధికారం ఉంది. దయ్యాల మీద అధికారం ఉంది. సాతాను శక్తుల మీద అధికారం ఉంది. సమస్తము ఆయనకి అప్పగించబడిందంట. ఎవరైనా కుమారుడు. బైబిల్ వాక్యం చెప్తుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అని. దేవుళ్ళు కాదు, దేవుడే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. కోడిగుడ్డుంది, పై పెంకుంటుంది, లోన తెల్ల సోన ఉంటుంది, అలాగే పసుపు కరగడం ఉంటుంది. 3 విధములుగా కనపడిన కోడిగుడ్డు 3 కాదు కదా, 3 కలిపి ఒక్కటే. దేవుడు కూడా త్రియేక దేవుడు. త్రియేక దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రికి ఎన్ని రైట్స్ ఉన్నాయో కుమారుడికి ఎన్ని రైట్స్ ఉన్నాయి. కుమారునికి ఎన్ని రైట్స్ ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. త్రిత్వమును అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. అందుకని నా ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో కాకుండా వేద గ్రంథాల్లో కూడా బ్రహ్మ పరబ్రహ్మ, బ్రహ్మ పరబ్రహ్మ, బ్రహ్మ ఎవరు పరబ్రహ్మ ఎవరు? బ్రహ్మ కుమారుడు, పరబ్రహ్మ అంటే ఎవరు? తండ్రి. బ్రహ్మ పరబ్రహ్మ, తండ్రి కుమార. ఎవరు వీళ్ళు? ఈ మర్మాన్ని తెలుసుకోవాలి మానవులు. ఈ మర్మాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, తండ్రి అంట కుమారునికి అన్ని విషయాల అధికారం ఇచ్చాడంట. భవిష్య పురాణంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆది కాండము 8 అధ్యాయాలు భవిష్య పురాణంలో ఉన్నాయండి. అదే పేర్లు ఉంటాయి. ఆదాము, అవ్వ, కయీను, హేబేలు, నోవాహు ఆనోహు దగ్గరికి వచ్చేసరికల్లా భవిష్య పురాణంలో గట్ట అయిపోద్ది బైబిల్. ఈ 8 అధ్యాయాలు భవిష్య పురాణంలో అక్షరార్థంగా ఉన్నాయి. అక్షరార్థంగా భవిష్య పురాణంలో తప్పేమీ కాదు. బైబిల్లో ఉన్న విషయాలు చెప్పారు అక్కడ. నోవాహు ఓడను గురించి కొలతలు కూడా కరెక్ట్గా ఉంటాయి. కరెక్ట్గా బైబిల్లో ఉన్న కొలతలు ఉంటాయి దాంట్లో. అక్కడ ఏమి రాయబడిందంటే, ఆ భవిష్య పురాణంలో మానవుణ్ణి దేవుడు ఒక వనములో సృష్టించి పెడితే కలి అనే ఒక రాక్షసుడు వచ్చి దేవుడు నిషేధించిన ఒక పండుని తినమని సర్పరూపంలో వచ్చి ప్రేరేపించి దేవుని ఎదుట ఆజ్ఞను మీరినట్లు చేసి మనిషిని పాపములో త్రోసివేశాడు. అవ్వ ఆదాములు ఇద్దరు పండు తిన్నారు, పాపంలో పడిపోయారు. వారి తర్వాత పుట్టిన అందరికి పాపం వచ్చిందని భవిష్య పురాణంలో ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది. నా ప్రియమైన బిడ్డలారా, బ్రాహ్మణాలలో కూడా ఏమని రాయబడిందంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణావశ్యకం తదు రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే అర్థమేంటి? సర్వలోకము పాపముతో నిండి ఉన్నది. ఆ పాపము పోవాలి అంటే రక్తము ప్రోక్షించటం అవసరము. ఆ రక్తం మానవ రక్తము, గొడ్ల రక్తము, మేకల రక్తం, కోళ్ళ రక్తం కాదు. తదు రక్తం పరమాత్మేనా. ఆ రక్తము దేవుడిదై ఉండాలి. ఆ దేవుడే భూమి మీదకి కుమారుడుగా వచ్చి బలి అవుతాడు అని రాయబడింది. నేను ముందు చెప్పిన వేద గ్రంథాలలో ఈ సకల సృష్టిని కలుగు చేసిన దేవుడు యజ్ఞాన్ని సృష్టించను అని రాయబడింది. యజ్ఞం, ప్రజాయజ్ఞం. చదువు పైకెత్తి గడికలు చెప్పండి. హల్లెలూయా. ఏ యజ్ఞం అంటండి? ప్రజాయజ్ఞము. యజ్ఞము, ప్రజాయజ్ఞము. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్రీతిని పెట్టారా? ప్రజాపతి ద్వయధ్యం ఆత్మానం యాగ కృత్య ప్రాయచిత్ అంటే అర్థం ఏంటి? ఈ అవ్వ ఆదాములను దేవుడు ఒక వనములో ఉంచాడు. కలి అని ఒక రాక్షసుడని వేద గ్రంథం చెప్తుంటే బైబిల్ ఏం చెప్తుంది? సాతానుడు సర్పరూపంలో వెళ్ళి వాళ్ళని మోసం చేశాడని వాక్యం చెప్తుంది. చూడండి, కంపారిజన్. కలి అనేవాడు రాక్షసుడు.
వీరెవరు? మ్లేష్య వంశానికి సంబంధించిన వారు. మ్లేష్య వంశం అంటే అర్థం ఏంటి తెలుసా? మాంసము తినే ఒక వంశం అని అర్థం. ఈ మ్లేష్య వంశములో పుట్టిన వారు అవ్వాదాములు. వారిని ఇదిగో ఈ కలి అనే రాక్షసుడు మోసం చేయటం వలన పాపం వచ్చింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము ప్రజాపతి అనే వ్యక్తి ఆత్మానామం యజ్ఞ కృత్య ప్రాయశ్చిత్తు అంటే ప్రజాపతి అనే వ్యక్తి తన ప్రాణాన్ని యజ్ఞము చేస్తే తప్ప, యజ్ఞ బలిగా మారితే తప్ప పాపానికి ప్రాయశ్చిత్తము కలగదు అని రాయబడింది. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గృహదారుణ్యోపు ఉపనిషత్తులలో మహర్షులు చెప్పిన శ్లోకాలు ఏంటో తెలుసా? పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం ఓ కృపయా దేవ చరణాగత వత్సల. ఏంటర్థం? అప్పుడు పెట్టారు. పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం ఓం కృపయ దేవ చరణాగత వత్సల. అంటే మానవుడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఓ దేవా, ఓ కృపగల దేవా, నీ చరణ కోరుకుంటున్నామయ్యా. పాపములో పుట్టాము, పాపంలో బ్రతుకుతున్నాము. ఈ పాపము నుండి విడుదల కలగటానికి మాకు మార్గము చెబితే విడుదల పొంది ఆ స్వర్గానికి మేము చేరుకుంటాం. ఆ దారి ఏదో మాకు చెప్పయ్యా అని వేడుకుంటున్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. పాపోహం పాప కర్మాణ పాపాత్మ పాప సంభవ త్రాహిమా ఓం కృపయాదేవ చరణగత వత్సల. అంటే కుమారుడు ఎందుకు వచ్చాడో మీకు చెప్తాను. ఆ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? తండ్రి తర్వాత కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు భూమి మీదకి చెప్తాను మీకు కొన్ని విషయాలు. నా ప్రియ బిడ్డలారా, ఈ అవాదాములు అనే వ్యక్తులు పాపం చేయటం వలన వారి ద్వారా వచ్చిన ఈ జనరేషన్ అన్నిటికీ అంటే ఈ తరాలన్నిటికీ పాపం సంభవించినది. ఈ పాపం ఉన్నవాడు మోక్షానికి స్వర్గానికి వెళ్ళటానికి అనర్హుడు, యోగ్యత లేనివాడు. కొంతమంది పుణ్యకార్యాలు చేస్తే మోక్షానికి వెళ్ళిపోతామయ్యా అంటున్నారు. అయితే వేద గ్రంథం అలా చెప్పట్లేదే, బైబిల్ గ్రంథం కూడా అలా చెప్పట్లేదే. పాపము పాపమే, పుణ్యాలు పుణ్యాలే. ఎవరికైనా నువ్వు మేలు చేస్తే నీ పాపమేం పోదు. కొంతమంది నా ప్రీతిని పెట్టారా జలయజ్ఞం, అలాగే తీర్థయాత్రలు, పుష్కర స్నానాలు, కొంతమంది మృక్కుబళ్ళు, ఇట్లా ఎన్నో చేస్తే మనిషి పాపం పోద్ది అనుకుంటున్నారు. అయితే వేద గ్రంథం ఒప్పుకోవట్లేదే. ఏమని చెప్తుంది? బ్రాహ్మణాలలో సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణవశ్యకం తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వము పాపంతో నిండి ఉన్నది. ప్రతి మానవునిలో జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. ఈ పాపము పాకపోతే మోక్షం లేదు గనుక ఆ దేవుడే భూమి మీదకి వచ్చి ప్రజాపతి అంటే అన్ని అధికారాలు పొందినవాడు. మనం ముందు లేఖనం చదివాం కదా, తండ్రి అన్ని కుమారునికి అప్పగించాడు. ఇప్పుడు ఆయన ఎవరు? ప్రజల మీద అధిపతి అంటే అధికారం పొందినవాడు, ఒక లీడర్, ఒక నాయకుడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఈ ప్రజాపతి ఆత్మానం యజ్ఞం కృత్య ప్రాయచిత్ అంటే ఈ జన్మ కర్మ పాపానికి ఆ ప్రజాపతి అనే ఆ దేవుడు, ఆ దైవ కుమారుడు యజ్ఞమైతే మనుషుల పాపానికి ఏం కలుగుతుందో తెలుసా? ప్రాయచిత్తం కలుగుతుంది. కానీ పుణ్యకార్యాల వలన, దానా ధర్మాల వలన, పుష్కర స్నానాల వలన, ఇంకా వేరే వేరే విధానాలలో మనిషి పాపము పోవుట అసంభవమని అన్ని గ్రంథములు చెబుతూ ఉన్నాయి. ప్రియులారా, విజ్ఞులారా, మీరు కాస్త ఆలోచించాలి, కాస్త ఆలోచించాలి, సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే మానవుడు జీవిస్తున్నప్పుడే ఆ సృష్టికర్తను తెలుసుకోకపోతే వినాశనం అయిపోతాడని వేద గ్రంథాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథం కూడా అది చెప్తుంది. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనను. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆ ప్రజాపతి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎట్లా రావాల్సి వచ్చింది? శరీరం ధరించుకుని రావాలి. ఇప్పుడు యజ్ఞం చేయాలంటే మానవునికి శరీరము కావాలి. ఇప్పుడు వేద గ్రంథాల్లో కూడా యజ్ఞాలు రకరకాలు ఉన్నాయి. అశ్వవేదం, అజామేధం, ఇంకా వేరే వేరే యజ్ఞాలు ఉంటాయి. ఈ యజ్ఞాలు నా ప్రీతిని పెట్టారా, మేకలు కానీ గొర్రెలు కానీ లేకపోతే గుర్రాలను కూడా యజ్ఞాలు చేశారని చరిత్ర చెబుతూ ఉంది. ఇక్కడ అజామేధ యజ్ఞం అంటే
ఒక మేక గాని గొర్రెని గాని తీసుకొచ్చి ఎవరు తీసుకురావాలి? భటులు తీసుకురావాలి. ఆ అజామేధ యజ్ఞము, ఈ ప్రజల పాపాల నిమిత్తము ఆ దైవ కుమారుడు ఏ రీతిగా భూమి మీద బలియాగం కాబోతున్నాడో దానిని సూచించటానికి ఈ అజామేధ యజ్ఞము ఆర్య ఋషులు ఆ రోజుల్లో అప్పుడే దీన్ని పెట్టారా చేశారు. ఇలా ఆ దైవ కుమారుడు ఆ తండ్రి ద్వారా పంపబడి ఆ దైవ కుమారుడు ప్రజలందరి పాపాల యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆయన భూమి మీద యజ్ఞం అవుతాడు అని వేద గ్రంథాలలో రాయబడింది బ్రాహ్మణాలలో. అయితే నా ప్రియదేని బిడ్డలారా, ఈ వేద గ్రంథాలలో రాయబడిన విధముగా మనుషుల పాపాల నిమిత్తమై రక్తం చిందించాలి. అయితే మనం ఇప్పుడు దాకా వెతుకుతున్నటువంటి వారిలో ఎవరైనా రక్తం చిందించారా? ఆ అజామేధ యజ్ఞం అనేది ఎవరైనా నెరవేర్చబడిందా? అసలు అది ఎలా జరగాలి? జస్ట్ కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానిని మొట్టమొదటిగా పరిశోధించాలి. గొర్రె కానీ లేకపోతే మేకన కానీ దానికి కొమ్ము ఇరగకూడదు, కాళ్ళు ఇరగకూడదు, జబ్బు ఉండకూడదు, ఏ గాయం అమ్మకూడదు, ఏ మచ్చలేనిదై ఉండాలి. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? అది పర్ఫెక్ట్గా ఉండాలి, బలి సంపూర్ణమైనదై ఉండాలి, ఏ పాపం లేనిదై ఉండాలి. మన భాషలో చెప్పాలంటే దానిని భటులు తీసుకురావాలి. దాని మీద నా ప్రియమైన బిడ్డలారా రాజవస్త్రము కప్పాలి. అలాగే దానిని తీసుకొచ్చేటప్పుడు దానికి బలుస్కంప చుట్టాలి. దాని నోటి ఎంగిల్ నీళ్ళు నోట్లో పోసుకొని దాని ముఖం మీద ఉయ్యాలి. ఆ తర్వాత మ్రాను జాతికి సంబంధించిన అంటే చెక్క జాతికి సంబంధించినటువంటి ఒక టేబుల్ మీద దాన్ని ఏం చేయాలంటే అలా కాళ్ళు వెడలపు చేసి 4 కాళ్ళలో 4 మ్రేకులు కొట్టాలి. తర్వాత పక్కల్లో కత్తితో పొడవాలి. ఈ మ్రేకులు కొట్టేటప్పుడు కానీ పక్కల్లో కత్తితో పొడిచేటప్పుడు కానీ ఒక్క ఎముక కూడా ఎరగకూడదు. రక్తం అంతా ఓడ్చాలి. రాబోయే ఆ తండ్రి పంపించే దైవ కుమారుడు ఈ రీతిగా బలియాగమా కాబోతున్నాడు. ఆ బలియాగం కాబోతున్న ఆ కుమారుని ద్వారానే సర్వలోకానికి ఏం కలిగింది? ప్రాయశ్చిత్తం కలిగింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం ధరించుకొని రావాలని అప్రియదేని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం అలాగే 2-3 వచనాలు చదివిన తర్వాత 8వ వాక్యంలో కూడా రాయబడిందండి. ఏమని రాయబడింది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. చూడండి, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది అనే మాట చెబుతూ 8వ వాక్యం అంటున్నాడు. 8వ వాక్యం, అతను ఆ వెలుగు ఉండలేదు గాని ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతను వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మనగా కలిగిన. 14వ వాక్యం కూడా చదవండి. 14వ వాక్యం, వాక్యం శరీరధారి అయి. ఆ వాక్యము చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం అంట శరీరధారి అయ్యి సత్య సంపూర్ణునిగా. చూడండి, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణునిగా శరీరము దాల్చుకొని మన మధ్యలోకి వచ్చాను రాయబడింది. ఇప్పుడు ఆ వాక్యమే యేసయ్య. హల్లెలూయా. ఆ శరీరం ధరించుకుందే యేసయ్య. యజ్ఞము కాబోతున్న బలి పశువే యేసయ్య. సర్వ మానవాల పాప పరిహారార్థమై కల్వరి సిలువలో ప్రాణం పెట్టింది యేసయ్య. స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నా పాప భారము మోసేందుకు ప్రభువు నా కొరకు కల్వరిలో మరణించెను. నా పాప భారము మోసేందుకు ప్రభువు నా కొరకు కల్వరిలో మరణించెను. నన్ను తాను రక్షించి సరిచేచెను, నన్ను తాను
దారిగా ఈ భూమి మీదకి పంపించాడని లేఖనం సెలవిస్తుంది. అంత మాత్రాన కుమారుడు వేరు తండ్రి వేరా కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆ దేవుడి సాక్షాత్తు మనుషులు చేసిన జన్మ కర్మ పాపాల నిమిత్తమై శరీరము దాల్చి భూమి మీదకి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. వేద గ్రంథాలు ఏం చెప్తున్నాయి? ప్రజాపతి యజ్ఞము కావాలి, యజ్ఞం అయితేనే ప్రాయశ్చిత్తం కలిగింది పాపానికి రాయబడింది. ఇప్పుడు ఆ ప్రజల నిమిత్తం యజ్ఞము అవటానికి వచ్చినటువంటి ఆ కుమారుడు వాక్యమయ్యున్న దేవుడు అంట. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇలా ప్రాణం పెడతాడు, ఇలా యజ్ఞం అవుతాడని వేద ఋషులు ముందుగానే అజమేధ యజ్ఞమని ఒక యజ్ఞము చేశారు. ఆ యజ్ఞము యేసు ప్రభువు యొక్క మరణానికి సాదృశ్యం. ఎలా పోలిక మీకు చెప్తాను, జాగ్రత్తగానండి. అజమేధ యజ్ఞాన్ని మచ్చలేనిదై ఉండాలని వేద గ్రంథం చెప్తుంది. అంటే రాబోయే ఆ సృష్టికర్తనే ఆ దేవుడు శరీరము దాల్చి ఏ పాపం లేని వాడిగా భూమి మీదకి వస్తాడు. ఆయనను తీసుకొని వచ్చేటప్పుడు ఆయన మీద రాజవస్త్రం వేస్తారు. యేసయ్య మీద కూడా రాజవస్త్రం వేశారు. దానికి ఏ మచ్చ లేదు, యేసయ్యకి ఏ పాపం లేదు. దానికి బలుస్కంబ చుట్టారు, యేసయ్యకి మొండ్ల కిరీటం చుట్టారు. దానిని భటులు తీసుకొచ్చారు, యేసయ్యని సైనికులు తీసుకొచ్చారు. దానిని అప్పుడే బిడ్డలారా, పెద్ద గాయాలు 5 గాయాలు దానికి చేయాలి అని వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఎందుకని? పంచగాయాలు ఎందుకు? పంచేంద్రియాలతో మానవుడు పాపం చేశాడు కాబట్టి పంచగాయాల నమః. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా పంచగాయాలు కలిగినాయి. చేతుల్లో 2, కాళ్ళలో 2, 4, పక్కల్లో బల్లెపోటు, మొత్తం ఎన్ని? 5. దానికి కూడా 4 కాళ్ళలో 4 బ్రేకులు, అలాగే పక్కలలో కత్తితో పొడవాలి. 5 గాయాలు, పంచగాయాలు. యేసయ్యకి పంచగాయాలు. కానీ దానికి రక్తం మొత్తం, దాంట్లో ఉన్న రక్తం మొత్తం ఓడ్చాలి. యేసు ప్రభువులో ఉన్న రక్తం మొత్తం అప్పుడే బిడ్డలారా కారిపోవాలి అనేది దేవుని యొక్క నిర్ణయం. యేసు ప్రభువును పొడిచినప్పుడు నీరు రక్తము 2 కారి అంట. అంటే అర్థం ఏంటి? ఇక రక్తము లేదు, మొత్తం ఈ మానవుడు చేసినటువంటి జన్మకర్మ పాపం నిమిత్తము ఆయన అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపము లేని రక్తం మొత్తం చిందించి అజమేధ యజ్ఞమును నెరవేర్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కొంతమంది తెలియకంటారు, ఆయన మన దేవుడు కాదండి, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అండి, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు అండి, తెల్లవాళ్ళ దేవుడు అండి అని. అమెరికా వాళ్ళ దేవుడని అంటున్న వాళ్ళకి చరిత్ర తెలియదండి. యేసయ్య ఉన్నప్పుడు అసలు అమెరికా లేదు కదా. క్రీస్తు శకం 14వ సంవత్సరంలో అమెరికాను కనుగొన్నారు. అంతకుముందు యేసుప్రభువు వారు లేడా? అమెరికా వాళ్ళ దేవుడు ఎట్ట అవుతాడు? క్రీస్తు శకం 50వ సంవత్సరంలో మన ఇండియాకి సువార్త వచ్చింది. అలా చెప్పండి. అంటే అమెరికాని కనుగొనక ముందే యేసయ్య శిష్యులలో తోమ మన ఇండియాకి క్రీస్తు శకం 50వ సంవత్సరంలో వచ్చాడు. ఆయన వచ్చిన 1350 సంవత్సరాలకి అమెరికాని కనుగొన్నారు. అమెరికా వాళ్ళకి ఎట్ట దేవుడు అవుతాడండి? సరే ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యేసు ప్రభువు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటారు కదా. బ్రిటిష్ వాళ్ళ దేవుడు అయితే యేసు ప్రభువు బ్రిటిష్లో ఏమైనా పుట్టాడా? బ్రిటిష్ ఏ ఖండం అండి? ఐరోపా ఖండం. యేసు ప్రభువు పుట్టింది ఎక్కడ? ఆసియా ఖండం. అందే ఖండం? ఆసియా ఖండం. ఎక్కడ పుట్టాడు ఆయన? గౌతమ బుద్ధుడు చెప్పాడు, నేను చనిపోయిన 500 సంవత్సరాలకి భూమధ్య, అంటే నాభి అనే ఈ నాభి సూత్రం అనబడుతున్నటువంటి ఆ గడ్డ మీద ప్రపంచము నిమిత్తము బలియాగం కాబోతున్నటువంటి ఒక ప్రజారక్షకుడు పుట్టబోతున్నాడు. ఆయన ద్వారానే లోకంలో ఉన్న జన్మకర్మ పాపం తొలగిపోతుంది. ఆయన ద్వారానే అందరూ మోక్షానికి వెళ్ళటానికి అర్హత పొందుతారని గౌతమ బుద్ధుడు చెప్పాడు. అప్పుడు దీని బిడ్డలారా, వేద గ్రంథాలు కానీ బైబిల్ గ్రంథం కానీ ఒకే ఒక్క దేవుని గురించి చెప్తూ ఉన్నాయి. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును అని చెప్పిన ఆ మహాదేవుడు ఎవరో కాదు,
యేసు ప్రభువారే దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. తండ్రి అయిన దేవుడు కుమారునిగా ఈ భూమి మీదకి ఆయన వాక్యమై ఉండి సశరీరునిగా భూమి మీదకి కృపా సత్య సంపూర్ణుడిగా శరీరం ధరించుకొని వచ్చి అందరి పాపాల నిమిత్తమై ఆయన మ్రాను మీద అందరి పాపాల నిమిత్తమై ఆయన రక్తం కార్చి బలియాగమైపోయాడు. అందుకనే కొంతమంది వేద పండితులు పొద్దున్నే మనస్మృతులు చెప్పేవారు. ఏమన్నా తెలుసా? కన్యసుతాయ నమః. కన్యసుతాయ నమః అంటే ఏంటి? కన్యక పుట్టబోయే ఓ దేవుడా నీకు వందనం. తర్వాత కన్యసుతాయ నమః, బ్రహ్మపుత్రాయ నమః అంటే బ్రహ్మపుత్రుడా నీకు వందనం. తర్వాత వృక్ష శూలాయ నమః అంటే వృక్షము లాంటి శూలం మీద వేలాడబడేవాడా నీకు వందనం. వీళ్ళందరూ తెలియక ఈ పదాలు వాడలేదండి, ఈ పదాలు వాడలేదు. పంచగాయాల నమః అంటే ఏంటి? 5 గాయాలు పొందిన వాడు నీకు వందనాలు. ప్రపంచ చరిత్రలో ఎవరినైనా పంచగాయాలు పొందిన వాళ్ళు చూపిస్తారా మీరు? వృక్ష శూలాయ నమః అంటే వృక్షము శూలము లాంటి వృక్షం మీద వేలాడబడిన ఓ దేవుడా నీకు వందనాలని వాళ్ళు మనస్మృతులు చెప్పారు. ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా అని ఛాలెంజ్ చేసింది ఒక యేసు ప్రభువారు. ఆయనలో ఏ పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా? పాపం లేని పుణ్య పురుషుడని శక పురుషుడిగా పెట్టారు ఆయన. అప్పుడే పెట్టారా? క్రీస్తు శక, క్రీస్తు పూర్వం అని ఎందుకు అంటున్నారు? ఈ సత్యాలు మీరు తెలుసుకోవాలని రాత్రి దైవ ప్రేరేపణతో ఈ మాటలని మీకు చెప్పాను. అప్పుడు దీన్ని పెట్టారా? ఆ మహాపురుషుణ్ణి, ఆ పుణ్య పురుషుణ్ణి, ఆ మహాదేవుణ్ణి, ఆ సృష్టికర్తని, ఆ జీవం గలవాడిని, అలా ఏదైనా చేయగలిగిన వాడిని, యథార్థవంతుణ్ణి, భూమి మీదకి వచ్చి మనుషులందరినీ మిత్తం ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి మీరందరూ కనుగొందరు గాక. అందరి పైకి లేచి నిలబడండి. ఆయన కనుగొన్నవారు జీవమును కనుగొన్నట్టే ఆ దేవుణ్ణి నేను కూడా కనుగొన్నాను. ఆ దేవుని మీరు కనుగొన్నారు. మీరు నమ్ముతున్న ఆ యేసు ప్రభువారి చరిత్ర సామాన్యమైనది కాదు. ఆయన చరిత్ర సుచరిత్ర. ఆయన చరిత్ర వేద గ్రంథాల సారము. ఆయన చరిత్ర సత్యవేద గ్రంథ సారము. ఆయన చరిత్ర ప్రవచన సారము. ఆయన అప్పటికప్పుడు పుట్టి పెరిగినటువంటి, అప్పటికప్పుడు కాయించబడ్డ చరిత్ర కాదు ఆయన్ని. కాయించబడ్డ దేవుడు కాదండి. మనుషులు కాయించలేదు, మనుషులు సృష్టించలేదు. బ్రాహ్మణాలలో చెప్పబడిన, వేద గ్రంథాలలో చెప్పబడిన, పురాణాలలో చెప్పబడిన ఆ మహాదేవుని చరిత్రను మనం తెలుసుకున్నాం. ఆ మహాదేవుని చరిత్ర తెలుసుకున్నాం. ఆయన ద్వారా మనకి రక్షణ, ఆయన ద్వారా మనకి పాప విమోచన, ఆయన ద్వారా మనకి పరలోక ప్రాప్తి, ఆయన ద్వారానే మనకి కట్టబడ్డ ఇదిగో ఈ పాపపు కట్లు దిగిపోతాయి. ఆయన నీకు కావాలా? ఆయన నీకు కావాలా? ఆయన కనుగొనవాలి నువ్వు. ఆయన ప్రజాపతి, ఆయన యజ్ఞ పశువు, ఆయన యజ్ఞ పశువు, ఆయన తండ్రి సృష్టికర్త. ఆయన భూమధ్యపురములో భూమి నాభిలో పుట్టినవాడు, భూమి నాభిలో పుట్టినవాడు. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ దేవుడు. వేద ఋషులు తపస్సు చేసి తపో జ్ఞానం వలన తెలియపరచబడినటువంటి ఆ మహాదేవుడు ఆయనే. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తావా? సృష్టిని వెతుకుతావా? ప్రియ సహోదరి సహోదరులారా, విమర్శనాత్మకమైన ఆలోచనలతో మీరు వెతకాయని నిజమును నిజముగా వెతకండి, సత్యాన్ని సత్యముగా చూడండి. ఆయన ఎవరో మీకు అర్థమైతే వేద గ్రంథాల్లో రాయబడిన ఏ మాట కూడా తప్పు కాదు, ఏ మాట కూడా అది అసత్యము కాదు. ఆ వేద గ్రంథాల్లో రాయబడినటువంటి ఆ సృష్టికర్తని బైబిల్ గ్రంథం స్పష్టంగా ఆయన పేరును, ఆయన గుణగణాలను, ఆయన చేసే క్రియలను తెలియపరిచింది. ఆ దేవుడు మనకు కావాలి, ఆ దేవుని మనం కనుగొనాలి. జీవము గల దేవుడా